నా పేరు లయన్ పఠాన్ ఖాదర్ బాషా, 27వ డివిజన్ గౌస్ నగర్ నివాసిని. ఈరోజు ముఖ్యమైన సమస్య ఏమిటంటే, కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో 27వ డివిజన్ అంటేనే ఒక మురికివాడ అనే ముద్ర ఉంది. ఈ ముద్ర ఎందుకు ఉంది అంటే, ఇక్కడ చాలామంది పాచి పనులు చేసుకుంటూ, ఇళ్లల్లో పని చేసుకుంటూ, కూలీ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ జీవనం సాగడాలంటే కూలీ పని చేసుకునే వాళ్ళే సాగడము. ఇక్కడ ఉండే ప్రధాన సమస్య ఏమిటంటే, వెనుకల ఉన్న దళితవాడ శ్మశానము, హిందూ శ్మశానము ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఈ శ్మశానము బక్క అయ్యన్న గార్డెన్ అని ఇక్కడ మన నిర్మల కార్మెంట్ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఈ శ్మశానం ఇది మధ్య ప్రధాన కారణం ఏమిటంటే, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాను, ఇక్కడే నాకు పెళ్ళైంది, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు నాకు. ఈ శ్మశానము పరిహార కూడా పగలగొట్టినారు. ఎందుకు పగలగొట్టినారంటే అప్పుడు మాకు తెలియదు, చిన్న పిల్లలు మనము. ఆ ప్రహారీ కూడా పగలగొట్టిందే కానీ ఇప్పుడు దాకా దానికి కట్టే నాథుడే లేదు. కనీసం అంటే 15 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు కలిసి కూడా ఇక్కడ అంతా గత ప్రభుత్వాలే వెళ్ళినాయి. ఆ ప్రభుత్వాలు వెళ్ళినా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకునే నాథులే లేదు. ఎందుకంటే ఇక్కడ శ్మశానములు ఈ ప్రహరీ గోడ పగలినందువల్ల ఇక్కడ ఎవరికైనా హిందూ సోదరులకు ఖననం చేస్తే ఇక్కడ పీక్కులు తినుకొని ఏళ్ళు కానీ, అలాగే మనకు ఏదైతే మనుషులకు ఉన్నాయో అవన్నీ పీక్కొని సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ తినే కుక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆమడ దూరంలో చూస్తున్నారు మీరు, ఇక్కడ పక్కనే 2 ఇల్లులు ఉన్నాయి, కొత్త ఇల్లు. అక్కడ కూడా చూస్తే మీరు బోర్డు పెట్టి ఉన్నారు. ఆ బోర్డు పెట్టి కనీసం అంటే కొత్త ఇల్లు పాపం అక్కడ ఏదో కడతారులే, ఆ ప్రహరీ కూడా కడతారులే అని ఎందుకు అంటే ఆశగా పక్కన చూస్తున్నారు మీరు, కొత్తగా గోడలు కట్టేసిన అక్కడి నుంచి ఇక్కడగా వచ్చే తలకి ఈడ గోడ కట్టడం అంటే ఏదేదో సాగులు చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా వాళ్లే, కింద నుంచి పైన వాళ్లే ఉండేవాళ్ళు, వైసీపీ వాళ్లే. కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు వాళ్లే ఉన్నారు. వాళ్లే కుమ్మక్కై ఇక్కడ ఉండేవాళ్ళు చాలా పేదవాళ్ళు, ఏం చెప్పలేగా, ఎవరికి చెప్పలేగా చెప్పేవాళ్ళు. ఏమన్నా అంటే మీ మీద అది చేస్తాము, మీకు అమ్మఒడి తీసేస్తాము అది చెప్పేవాళ్ళు. వాళ్ళు కార్పొరేషన్ కాడ ఈ సమస్య తీసుకుపోతే వీళ్ళంతా మీకు అమ్మఒడి తీసాము మీరు చెప్పేవాళ్ళ అనేవాళ్ళు. ఎవరికి చెప్పుకోవాలా మనం ఈ బాధ, ఎవరికి చెప్పుకోవాలా మనం ఈ ఆవేదన? చూడండి మీరు ఒకసారి ఈ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళందరూ కలుసుకొని చాలా విసిక్కుపోయి ఆ కంప చెట్లు వేసుకున్నారు. ఆ కంప చెట్లు లేకపోతే డైలీ ఇదే పని కుక్కలకి. ఆ తిని మనిషి వాసన చూసి పిల్లలు ఖర్చేది కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళు పాచి పని చేసుకునేవాళ్ళు. ఎవరికైనా పిల్లలకి ఒక ప్రమాదము జరిగితే ఎవరు బాధ్యత దానికి? అలా చాలా జరిగినాయి. వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు ఒకరి ప్రమాదం జరిగితే 1000 రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకుపోయి 1000 రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు? గత ప్రభుత్వం వాళ్ళు కూడా నిమ్మకు నీరొట్టుగా వారు పట్టించుకుని కాదు. ఈ ప్రభుత్వం అయినా కానీ, ఈ తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం అయినా కానీ, ఇక్కడ గెలిచిన మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఇక్కడ వచ్చి మా డివిజన్లో పర్యటిస్తే మా సమస్యలను మీరు పసిగట్టే బాగుంటుంది అని. అలాగే ఇక్కడ చూసినారు మీరు, ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదు. ఇక్కడ ప్రధాన కనీసం అంటే 4-5 సీసీ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ కాలువలు తీసేవాళ్ళు సరిగా లేరు. ఇక్కడ మనకి పారిశుద్ధ కార్మికులు కూడా కోతగా ఉంది, వాళ్ళు పట్టించుకునే వాళ్ళే లేరు. చూడండి ఇక్కడ కాలువలు, ఇక్కడ అందరూ చూస్తే ఎలా పరిస్థితి ఉంది. ఇక్కడ అందరు జనాలు చూడండి, పాపం చాలా మంది కూలీనాలు పని చేసుకునే వాళ్ళే. ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ కాదు, ఇది అఫీషియల్ ఏరియా కూడా కాదు, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే కొళాయి నీళ్లు కూడా మురికి నీరు వస్తూ ఉంది. ఎలా తాగుతారు చెప్పండి? మీరు ఏమో స్వచ్ఛ కడప అంటారు, ఇక్కడ చూస్తే కన్నా మురికి నీరు వస్తుంది. ఏం కార్పొరేషన్లో భాగం కాదా ఇది కార్పొరేషన్లో ఇది గౌస్ నగర్ కాదా ఇది? ఇక్కడ ఉన్నవాళ్ళు నివాసి వాళ్ళు పన్నులు కట్టడం లేదా? ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కొళాయి పన్నులు కట్టడం లేదా? ఏం చేయడం లేదా చెప్పండి? ఎందుకు మాకు ఇంత కక్ష చూపిస్తున్నారు? ఎందుకు మాకు మా మీద సవతి తల్లి ప్రేమలాగా చూస్తున్నారు గౌస్ నగర్ అంటేనే ఒక చీగా చూస్తున్నారు. అదే ఎంప్లాయీస్లో మీరు పెద్ద బిల్డింగ్లలో అపార్ట్మెంట్లో మీరు ఇదే చేస్తారా? అక్కడ ఒక మీటింగ్లు ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది, సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఎంత మొత్తుకున్నా మొర్రో అయ్యో కన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఎవరికి చెప్పుకోవాలి మా ఆవేదన? అధికారులు ఎంతోమంది కమిషనర్లు వస్తున్నారు. ఇప్పుడుండే కమిషనర్లు కూడా ప్రతి డివిజన్లో తిరుగుతున్నాడు. ఏం గౌస్ నగరికి రావడానికి ఏమి సార్? మీకు ఇక్కడ సమస్యలు లేవా? ఇక్కడ జనాలు లేరా? లేక ఏమన్నా మనము అడవుల్లో ఉన్నామా, లేక అడవి జాతుల్లో ఉన్నామా? రావాలా మీరు? ఇక్కడ వచ్చి తెలిస్తే కదా.
ఏదో మీరు ఏసీ రూమ్లో కూర్చొని పక్క సందుల్లో తిరిగి మనం ఇది చేసేస్తున్నాము అది చేసేస్తున్నాము అంటే కాదు. ఇక్కడ రండి, మీరు సమస్య ఉన్న చోట వస్తేనే అధికారి అంటారు, సమస్య లేని వాళ్ళే అధికారి ఏమంటారు చెప్పండి. సమస్య ఇక్కడ ఎన్ని చూపిస్తా, నేను చూపిస్తా, నీకు చేయి పట్టుకుని చూపిస్తా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని, ఎలా ఈడ బతుకుతున్నారని. వీళ్ళంతా బతికేది మనము కూలీ నాలి పల్లి చేసుకునే వాళ్ళే సార్. ఇక్కడ ఎవరు ధనికులు గారు. ఇక్కడ పొద్దున పోతే సాయంత్రం 1000 రూపాయలు 500 600 వస్తే ఇక్కడ పిల్లలకి ప్రమాదాలు జరిగితే, పిల్లలకి వ్యాధులు వస్తే ఎవరు దీనికి బాధ్యత? మాకు ఇక్కడ ఆసుపత్రి లేదు, ఇక్కడ ఏం లేదు అసలు. ఇక్కడ కనీసం అంటే మా గౌస్ నగర్ 27వ డివిజన్లో 8000 మంది జనాభా ఉంది. ఈ 8000 జనాభాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఒక్కసారైనా ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా? అక్కడే ఏ పార్క్ అయినా అక్కడే, ఏ ఆసుపత్రి అయినా అక్కడే, ఏమైనా అక్కడే. అక్కాయపల్లె నుంచి ఇక్కడ మనకు రాజీవ్ నగరు అది పార్కులు అక్కడే. ఇక్కడ ఏం పార్కులు లేవా? ఇక్కడ పిల్లలు లేరా? ఇక్కడ బడిలు చూడండి, పూరా ఉర్దూ స్కూల్ చూడండి ఒకసారి, అంతా ఆక్రమణ అయిపోయింది. దానికి పట్టించుకునే వాళ్ళు లేరు. ఏం సార్ ఇంతమందికి మా మీద కక్షను? మేము మనుషులం కాదా? ఇదే గానా జరిగితే కమిషనర్ కార్యాలయానికి ముట్టడించి కూడా మనము వెనకాడము. కమిషనర్ గారు మీకే చెప్తున్నా నేను, ఇక్కడ మా సమస్యలు మీరు తీర్చకపోతే ఇక్కడ పర్యటించి మా ఏమేమి ప్రధాన సమస్యలు వీధి రోడ్లు నుంచి మురికి కాలువల నుంచి ఇక్కడ ఉండి శ్మశానం ప్రహారీ గోడ నుంచి ఇక్కడ చెత్త, ఈ చెత్త ఎవరు వేయమన్నారు మీకు? నేను కమిషనర్కి ఫోన్ చేస్తే ఇక్కడ ఎవరు వేస్తున్నారు నాకు ఫోటోలు తీయమంటారు. ఇక్కడ వేస్తారు, తీసుకోపోదా. వేస్తే తీసేది కాదు సార్, ఇక్కడ నుంచి తీసేయాలా. ఈ తీసేది చూడండి, ఇక్కడంతా జనాలు ఉండే చోట ఈడు మీరు డంపింగ్ యార్డ్ లా తయారు చేస్తారా? ఇది డంపింగ్ యార్డు. ఆ అమీర్ హాల్ పక్కన సందు ఉంది, ఆడ వేయండి మీరు. ఆడ ఎవరు జనాలు లేరు కదా, రోడ్డు పైన ఆ పైన వేయండి. ఎందుకు అంటే మీరు అక్కడ ఏం లేకపోతే మీరు రోడ్డు అట్ట పోతారని, ఎక్కడ అని, ఇక్కడ దగ్గర ఉంది అని ఇక్కడ వేస్తున్నారు. ఇది దయచేసి పద్ధతి కాదు. ఇది దయచేసి మా డివిజన్ వచ్చి ఒకసారి పర్యటించి మా విన్నపాన్ని వినించుకుని మా సమస్యను పరిష్కరిస్తే మీకు శతకోటి వందనాలు చెప్తున్నాము. మేడం గారు మీరు కూడా మా ఏరియాకు ఒక్కసారి స్వచ్ఛ కడప అని పేరు పెట్టినారు కదా, ఇక్కడ రండి మేడం, మీకు చూపిస్తాం ఇక్కడ స్వచ్ఛ కడప ఎలా ఉందో అని. దయచేసి మేడం గారికి నేను విన్నవించుకుంటే ఏమిటంటే మా గౌస్ నగర్ మీరు కూడా పర్యటించని కోరుకుంటున్నాను. రాబోయే సాధారణ ఎన్నికలు విన్నాము మేము, ఈ సంవత్సరంలో లాస్ట్లో వస్తాయని తెలిసింది. మంచిది, ఎందుకంటే గత పాలకులు 10 సంవత్సరాలు ఇక్కడే వెళ్ళినారు వాళ్ళు. దయచేసి ఇప్పుడైనా కానీ మా సమస్యలను, మనకు పార్టీలు కావు, మా సమస్య ముఖ్యము. మా ప్రధాన లక్ష్యం ఏమిటంటే గౌస్ నగర్ స్వచ్ఛ గౌస్ నగర్గా రావాలా. ఆ లక్ష్యమేమే అని ఇక్కడ ఉండే ప్రధాన సమస్యలు ప్రహారీ గోడ కానీ, ఈ కాలువలు కానీ, ఈ రోడ్లు కానీ ఎవరైతే మాకు వేస్తారో వాళ్ళకే మేము ఎన్నుకుంటాము. లేకపోతే ఇక్కడ మేము ఎన్నికల బహిష్కరణ చేసేదానికి కూడా మేము వెనకాడమని నేను తెలియజేస్తున్నాను. 30 साल हो गए, 30 ఏళ్ళు అయింది ఆ గోడ కొట్టి కట్టుదామని. వాళ్ళ అడ్డంబడి వీళ్ళ అడ్డంబడి వాళ్ళ అడ్డంబడి 30 ఏళ్ళు అది పక్కలు దోసి పెట్టినారు. ఆ కుక్కలు నక్కలు అన్నీ ఇక్కడనే, అన్నీ శ్మశానంకు అడ్డం కట్టిన గోడ. ఏడా దొబ్బినారు, దొబ్బడానికేమో అది కట్టలే. ఈ రోడ్డు వేస్తారంటే ఈ రోడ్డు అదో ఇదో ఆ రోడ్డు. ఆ కాలువలో అయితే నెలకు ఒక్కసారి కూడా తీయడం లే కాలువ. ఆ నీళ్ళు ఇచ్చే గబ్బు బాసు అది గబ్బు వస్తుంది, కోలంతా తీయడం లేదు. రోడ్డు పురుగులు వస్తున్నాయి, తాగేదానికి లే నీళ్ళు. ఈ రోడ్డు అలా పోతే ఎప్పటి నుంచో వాడేకే ఈడేక ఈడబాయ్ ఆ రోడ్డు ఏమో పడతానే ఉంది, మేము తిరుగుతూనే ఉన్నాం. ఇంకా నేనేమన్నా చచ్చిపోయినాక రోడ్డు వేస్తాడేమో ఎవరో పుణ్యాతుడు. అందరినీ అడిగి చాలా అయిపోయింది నాయన. ముసిలిదాన్ని కావచ్చిన, ఇంకేం అడగాల. ఎందుకు కట్టలేదో నాయన, అదో కడతాం అంటున్నారు. అట్లే నిలిపోయి गौस नगर मेरा नाम आबिदा। यहाँ आको है नहीं क्या खबरस्तान के देखे तो इतना गलीस है। ले लगा आको कचरे डालते हैं, कचरे के क्यों उठा ले जाते हैं तो भी हाँ लकाक डालते हैं। उधर की गली से आके सो भी आको इधर ले लगा आको कुत्ते डालते हैं। ऊपर से आको बच्चे क्या तो भी बात को गए करे तो इन्फेक्शन ना हो जाको, बीमारियाँ नए से क्या कि ये हो जाता है। यहाँ देखे तो कौन क्या पकड़ाने वाले नहीं, गली में देखे तो है नहीं क्या रोड डाले नहीं, पानी मट्टम छोड़ते नहीं, कहाँ है नहीं क्या गली जाके क्या तो बात को भाड़ियांग गिड़ियांग को ये करे तो भी करना कौन भी आ सकते नहीं इधर भाड़ियांग गिड़ियांग को भी कई को तो खबरस्ताना ही
ऐसा है वैसा है, गलीजा की है, ये सब भी है तो बोल को। अब वो उधर से कुत्ते हैं नहीं क्या, हड्डियाँ आते हैं, ऐसे वैसे चीज़ें भी ले लगा डालते हैं, ऐसा सब कुछ भी है। कहाँ देखे तो कौन भी पकड़ा लेने वाले से नहीं, पूछते भी नहीं, क्या तो भी बोले करे तो भी कहना है नहीं क्या, पकड़ा लेने वाले नहीं। वो नाले वाले भी आपको वारम में एक टाइम आए तो एक वारम आते हैं, एक वारम आते नहीं, ऐसा होता है क्या? कौन पूछने वाले नहीं है। पानी की तो भी बिल्कुल तकलीफ है, एक को आया तो एक को आता नहीं, ऐसा है पानी। गलीजा की पानी में क्या बुरी बात हुआ, ऐसा होता है। पानी पिए तो बीमारियां तो आते नहीं हो पानी। ఎప్పుడు వచ్చి అడగలేదు మనకు ఏం జరుగుతూ ఉండదు, సందుల్లో ఏమైనా అవుతా ఉండదు ఏమో, మీకేం ప్రాబ్లం ఉండదు, నీళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉండదు, ఈ ఇదిలో ఏం ప్రాబ్లం ఉండదు, మీకు హెల్త్ గుడక ఉంచి గుడక ఏమీ గుడక పెట్టించుకుంటే వాళ్ళనే లేదు సార్. రోడ్లకు నమస్కారం అమ్మ, దండమ్మ, వెయ్యమ్మా అని వస్తారు. అవసరం తీరిపోతే మీ అమ్మకి నేను ఏం కావాలా? కాలువ తీయడం లేదు అసలు, సరిగా తోటి వాళ్ళు రావటం లేదు. ఆ వసనం చూస్తే ఏమేమో తీసుకొని వచ్చి వేస్తున్నారు. అసలు మాకు వీధికి ఏం పట్టించుకోవడం లేదు సార్. అసలుకి ఇది ఇక్కడ చూడాలంటే మాకు భయం వేస్తుంది, అసలుకి ఉండాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ పోవాలని అనిపిస్తుంది అన్న సార్. మాకు అసలు ఎవరు రావటమే లేదు. ఒకరోజు మంచి నీళ్ళు వస్తే ఒకరోజు మొత్తం వాసన నీళ్ళు వస్తుంది మాకు. అసలు సరిగ్గానే లేదు అసలుకి, ఎవరెవరు పట్టించుకోవడం లేదు. ఓట్లకైతే బాగా తిరుగుతారు, రాండి రాండి అని రాండి, నమస్కారం మా ఇట్టమ్మా, అది చేస్తామా అంటారు. మళ్ళీ అవసరమైనాక ఏం పట్టించుకోరు, ఒక్కరోజైనా రావటం లేదు అసలుకి వీధికి. అదే గోడ కట్టమని చెప్పినారు సార్ ఆ రోజు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో, అప్పుడు మా పెళ్లి కాకముందే ఎన్ని పంచరాలు పెట్టినారు. పోయి అడిగినాము, ఆడ కూర్చున్నాం కూడా మేము పోయి ఆఫీసులో, అయినా రావటం లే అసలుకి. తిరగలే ఈ పక్కకి. కుక్కలు వచ్చి ఏదో తీసుకుని వచ్చి ఇక్కడ పారేస్తున్నారు సార్. పిల్లలకి అది తలకాయ అవన్నీ ఇక్కడ తీసుకుని వచ్చి వేస్తున్నారు. చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ మాకు. మేడం రాలే, అప్పుడు ఓటు ముందు వేసేటప్పుడు పిలిచింది, వచ్చింది మేడం, అంతే. అప్పుడు దాకా అస్సలు తిరగలే, వీధికి రావటం లేదు అసలు మేడం. అస్సలు రోడ్లు కూడా బాగలేదు. పిల్లలు చూడు ఎట్టా తిరుగుతున్నారు, మండు తింటున్నారు పిల్లలు. తిరగాలంటేనే భయం వేస్తుంది చిల్ల పిల్లలు చూసుకొని మేము. వర్షం వస్తే ఇదంతా ఈటి నుంచి దాకా నీళ్ళు, వర్షం నీళ్ళు. ఇంట్లో మా ఇంట్లో అయితే ఇంకా నోట్లోకే పోయి లోపలికి పోతుంది నీళ్ళు. పురుగులు, కాలువలు నీళ్ళు మొత్తం కలిపి వస్తుంది సార్. ఒకరోజు వస్తే ఒకరోజు వాసన, చెడ్డ వాసన. కాలువ నీళ్ళు అసలు నోట్లోకి పెట్టుకుంటే కూడా రాదు. 3 రోజులు ఒకసారి. కొలాయి నీళ్ళు.